శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 19-20 శ్లోకాలు చెప్తా. స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఈ 2 శ్లోకాలు ఈ పూట మననం చేద్దాం. ఏమంటున్నారు? సహ తుములః ఘోషః, ఆ వ్యాపించిన ఘోష. ఘోష అంటే శబ్దం. ఏ శబ్దం అంటే వెనుక 4 శ్లోకాల్లో ఏం చెప్పారు? పాండవ సైన్యంలోని వాళ్ళు పూరించిన శంఖనాదం గురించి చెప్పారు. ఎవరెవరు ఏ ఏ శంఖములు ఊదారో ఆ శంఖముల ఘోష ఇక్కడ స ఘోషః, ఆ ఘోష. తుములః ఘోష అంటే వ్యాప్తి చెందిన ఆ శబ్దం ఏం చేసిందట? నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్ అంటున్నారు. భూనభాంతరాలంతో కూడా వ్యాపించి దద్దరిల్లేటట్లు చేసిందట ఆ శబ్దం. చేసి ధార్తరాష్ట్రులు అంటే ఎవరు? ధృతరాష్ట్రపుత్రుల యొక్క హృదయములను చీల్చివేస్తోందట అని చెప్తుంది ఈ శ్లోకం యొక్క ముక్కకు ముక్క అర్థం. ఎటువంటి శబ్దం అది అంటే కౌరవ సైన్యంలోని వాళ్ళు చేసిన ఆ వాద్యములన్నిటికీ, ఆ శబ్దములకు ప్రతిస్పందనగా ముందు స్వామి పాంచజన్యం అనే శంఖమును ఊదాడు. అనుసరిస్తున్న అర్జునుడు దేవదత్తమును, ఇంకా మిగతా పాండవులందరూ కూడా వారి వారి శంఖములను ఊదారు అని చెప్పాము. ఆ ఊదిన ధ్వని ఏం చేస్తుంది? ధార్తరాష్ట్రం అంటే దుర్యోధనాదుల హృదయములను భయపెడుతుంది, చీల్చివేస్తుంది, వ్యధకు గురి చేస్తుంది అంటున్నారు. అంటే ఏమిటంటే ఒక సాధకుడు ఎప్పుడైతే సాధన యుద్ధం కోసం తనను తాను నియమించుకుంటాడో, అంటే అర్జునుడు లాంటి సాధకుడు తన లోపల సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని అనుసరించుకుంటూ తాను కూడా శంఖాన్ని పూరిస్తాడో, ఆ శంఖం ఏం చేస్తుంది? తన లోపలే ఉన్న ధార్తరాష్ట్ర లక్షణాన్ని చీల్చివేస్తుంది. ఇది సందర్భము, కథ యొక్క సందర్భము. ఇక్కడ నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ అంటున్నారు. ఇదట ఎక్కడెక్కడ వ్యాపించింది? నభము, పృథివి. నభం అంటే ఆకాశము అని ప్రసిద్ధార్థం. పృథివి అంటే భూమి. భూమి ఆకాశములంతటా వ్యాపించిందట. అంటే ఏమిటో అట్లట్లా వ్యాపిస్తుంది అంటే తత్వపరంగా చూసినప్పుడు భూమి ఆకాశము 2 గ్రహింపులు జీవుడికి. ఆ 2 గ్రహింపులు అంటే తన గ్రహింపునంతా, తన పరిధి ఎంత దూరం ఉందో సాధకుడి పరిధంతా ఈ శబ్దం వ్యాపించింది. భూమి ఆకాశం అనే ఈ 2 గ్రహింపులు తనకు తత్వపరంగా చూసినప్పుడు ఏమిటవి అని మనం ఈరోజు తత్వపరంగా చూద్దాం. నభం అంటే న భాతీతి నభః. నభం అనేది ఆకాశం అనేది ప్రసిద్ధార్థం.
పదం ఏం చెప్తుంది? నా భాతి అంటే వెలుగు లేనిదని అర్థం. ఆకాశంలో వెలుగు ఉంటుందా ఉండదా? చెప్పండి ఆలోచించి. ఉంటుందా? ఈ ప్రశ్నను ఐన్స్టీన్ అడిగాడట ఒకసారి. ఏమిటంటే, ఒక్క సూర్యుడు ఉంటేనే భూమి ఇంత వెలుగుతో కనిపిస్తుంది కదా, మరి రాత్రిపూట ఆకాశంలో అన్ని లెక్కలేనని నక్షత్రాలు ఉంటే ఆకాశం చీకటిగా ఎందుకుంది అని అడిగాడట. ఎందుకుంది? నక్షత్రాలు చాలా దూరంగా ఉన్నాయి భూమికి కాబట్టి ఆకాశం అంతా చీకటిగా ఉంది. అయితే మీ నక్షత్రాల గుంపు ఉంటే అదంతా వెలుగుతో నిండి ఉండాలి కదా, అట్లా ఎందుకు లేదు? భూమి మీదకి రాకపోవచ్చు ఆ వెలుగు, కానీ అదంతా తెల్లగా ఉండాలి కదా. అట్లా లేదే, చిన్ని చిన్ని చుక్కలు పెట్టినట్టు పందిరేసి అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే భూమి మీద మనం చూస్తున్న ఈ వెలుగంతా నేరుగా వస్తున్న సూర్యుడి వెలుగా లేదా పరావర్తనమైన వెలుగా? నేరుగా వచ్చే వెలుగా పరావర్తనమైన వెలుగా? నేరుగా వచ్చే వెలుగు అంటున్నారు మీరు. అయితే ఆలోచిద్దాము. ఇప్పుడు ఇది భూమి అనుకోండి, ఇది సూర్యుడు. ఈ సూర్యరశ్మి తగిలినంత మేర మనకంతా వెలుగు కనిపిస్తుంది. ఈ పక్క నుండి ఇదంతా కూడా మిగతా అన్ని కోణాల్లో సూర్యరశ్మి ఉంటుందా ఉండదా? మరి అంతరిక్షం వెలుగుతూ ఉంటుందా చీకటిగా ఉంటుందా? అంతరిక్షంలో చీకటి ఉంటుందా వెలుగు ఉంటుందా? చీకటి ఉంటుంది. అంటే నిజంగా మనం ఇప్పుడు భూమి మీద చూస్తున్న వెలుగంతా పరావర్తన వెలుగే గాని నేరుగా వచ్చే సూర్యరశ్మి కాదు. భూమి అడ్డగిస్తోంది సూర్యుని వెలుగుని. అడ్డగించిన ఆ అడ్డగింపుతో రిఫ్లెక్ట్ అయిన ఆ రిఫ్లెక్టెడ్ వెలుగును మనం చూస్తున్నాం. అంటే ఇదంతా ఏమిటి? పరావర్తన వెలుగు. సూర్యుడి యొక్క పరావర్తనమైన వెలుగుని మనం చూస్తాం, కానీ నేరుగా వచ్చే వెలుగుని రాదు. అందుకే అంతరిక్షం అంతా చీకటిగా ఉంటుంది. దీన్ని ఈ రిఫ్లెక్టెడ్ అయిన వెలుగుని మనం చూస్తున్నాం. అందుకే ఆకాశమునకు వెలుగు లేదు అంటుంది. నా భాతి అంటే చీకట్లో ఉందా ఆకాశం అని అర్థం కాదు అక్కడ. దానికి వెలుగు లేదంటే పరావర్తనమైన వెలుగుతో ప్రకాశించవలసిన అవసరం దానికి లేదని అర్థం. అంటే దానికే ఆకాశమునకు స్వతసిద్ధమైన వెలుగుంది. ఇప్పుడు సెల్ఫ్ ల్యూమినస్ బాడీ అంటారు. సూర్యుడిది సెల్ఫ్ ల్యూమినస్ అంటే తనకు తానకే ప్రకాశం ఉన్న ఒక ఆబ్జెక్ట్ అది. అట్లాగే ఆకాశం కూడా తనకు తనకే ఒక వెలుగున్న అంశం. అంటే పరావర్తన వెలుగుతో వెలిగేది కాదు, స్వతసిద్ధమైన వెలుగున్నదని అర్థం అన్నమాట. ఆకాశానికి ఈ రిఫ్లెక్టెడ్ ఈ వెలుగు అక్కర్లేదు. అయితే ఎందుకు ఆకాశం వెలుగుగా మనకు కనిపిస్తుందంటే అది మన గ్రహింపుతో పోల్చి ఆకాశంలో వెలుగుంది. బయట అంతరిక్షంలో ఉన్నవాడికి ఆకాశానికి వెలుగు ఉండదు కదా. మనం ఈ భూమి పరిధిలో ఉన్నాం కాబట్టి మనకు ఆ రిఫ్లెక్టెడ్ వెలుగు కనిపిస్తుంది. అంటే నభము పృథివీ అనే రెండు గ్రహింపులు మనకున్నాయి. అంటే ఒకటేమో పరావర్తన వెలుగునిచ్చేది పృథివీ, ఒకటి స్వతసిద్ధమైన వెలుగు కలిగినది నభము. ఈ రెండు ఒక గ్రహింపులో జీవుడికి ఉంటాయన్నమాట. అట్లాగే మనము చూసే ఈ విషయ జగత్తు యొక్క వెలుగంతా కూడా స్వతసిద్ధమా పరావర్తనమా? పరావర్తనం. మొత్తం అన్ని మనం చూసే విషయాల్లో మనకు కలిగే అనుభవంలో మనం పొందే అనుభూతి అంతా పరావర్తనమే గాని విషయ స్పర్శ లేకుండా తనకు తనకే ఉన్నదేమిటి? సచ్చిదానంద స్మృతి యొక్క ప్రకాశం. అది స్వతసిద్ధం. విషయాల వెలుగు పరావర్తనం. అంటే భూమి వంటిది విషయాల వెలుగు, అది పరావర్తనమైన ఒక ప్రకాశాన్ని మనకు అందిస్తుంది. అంటే ప్రతి విషయంలో మనం అంటాం చూడు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది, నాకు ఇప్పుడు ఇదయ్యింది, దానివల్ల ఇదయ్యింది. అంటే వాటి ప్రభావం వల్ల మనం పొందే అనుభూతి అంతా కూడా పరావర్తనమైంది. కానీ తనలో తనకున్నదేమిటి? సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగు. మనం రెండు మూడు సార్లు చెప్పుకున్నాం, చాలా సార్లు చెప్పుకున్నాం. ఏమిటి? తన వెలుగుని పరావర్తనం చేసి అన్నిటినీ చూస్తాడు. టార్చ్ లైట్ వేసి టార్చ్ లైట్ వెలుగులోనే అన్నిటినీ చూస్తాం ఎట్లాగో, అట్లాగే తన వెలుగుని పరావర్తనం చేసి అన్ని విషయాలను గ్రహిస్తాడు. తనదేమో స్వతసిద్ధమైంది, బయటిది పరావర్తనమైంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం నాకు అర్థమయ్యింది, తెలిసింది అన్నామంటే తెలివిలో తెలిసింది.
తెలివి అనే వెలుగు ముందుగా ఉండి ఆ తెలివిలో బయట విషయం తెలియబడింది. అంతేగాని అది తెలిసినంత మాత్రం చేత నేను తెలివైన వాడినైనాను అన్న భ్రాంతి ఉండకూడదు. అది తెలిస్తే తెలివైన వాడు కాదు, తెలివి ఉంటే తెలివైన వాడు. ఆ తెలివి అందరికీ సమానంగానే ఉంటుంది. ఆ తెలివిలో ఎన్ని విషయాలను వాడు వెలిగించుకుంటాడో అది వేరే విషయం. అంటే ఈ రెండు గ్రహింపులు మనకున్నాయి. ఈ రెండు గ్రహింపులు అనే ఈ జీవుడి యొక్క పరిధంతా కూడా ఇప్పుడు ఆ శంఖనాదంతో నిండిపోయిందట. ఏ శంఖనాదము? వెనుకాల శంఖనాదం అని చెప్పారు కథాపరంగా, కానీ ఇక్కడ శ్లోకంలో వ్యనునాదయన్ అన్న పదం వాడుతున్నారు. వ్యనునాదయన్ అని అంటే ఏమిటంటే అవ్యక్త శబ్దం అట. సృష్టిలో ఒక అవ్యక్తమైన శబ్దం పలుకుతూ ఉంటుంది ఎప్పుడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీకు జీవిత కాలంలో వచ్చే అనుభవాలన్నిటిలో మీరు పొందిన అనుభూతి ఏమిటి? అన్ని అనుభవాలలో, అన్ని విషయ ప్రవర్తనలలో, మొత్తం జీవిత కాలంలో మనకు వస్తున్న అనుభవం ఏమిటి? అనుభూతి ఏమిటి? నేనున్నాను అన్న అనుభూతి కేవలం సాధకులకే వస్తుంది. సామాన్యులను అడుగుతున్నాడు. ఒక అవ్యక్తమైన శబ్దం లోపల పలుకుతుంది. ఏమిటంటే నేను ఏదో కోరుతున్నాను, అది నాకు దొరకలేదు. నేనేదో కోరి ఒక విషయాన్ని పట్టుకుంటడం, ఏదో ఒక ప్రవర్తన చేయటం అంటే ఏదో ఒకటి కోరి చేస్తాం, కోరకుండా చెయ్యము. కానీ నాకు అది దొరకలేదు. ఈ పాట పాడుతూనే ఉంది వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. అంటే ఏది అడిగినా సరే అది మాత్రం రాలేదు. అనతి కాలంలో అంటే తొందరలో దాన్ని విడిచిపెట్టేస్తాం మనం. ఎందుకంటే మనం అడిగింది రాలేదు కాబట్టి. ఎంత నచ్చింది అనిపించినా ఆ క్షణానికి బాగుంది అనిపిస్తుంది, ఆ తర్వాత పోయింది. ఎందుకు పోయిందంటే మనం వదిలేసాం కాబట్టి. ఇది అవ్యక్తమైన ఒక శబ్దము. మన భూనభాంతరాలన్నిటిలో, అంటే మన స్వతసిద్ధమైన స్మృతి స్వరూపంలో కూడా, పరావర్తనమైన విషయ ప్రవర్తనల్లో కూడా, మన బయట జీవితంలో, మన లోపల జీవితం అందాం. సింపుల్గా అర్థం కావాలంటే లోపల జీవితము, బయట జీవితం రెండింట్లో కూడా వ్యాపించిందట. ఇదేం చేస్తోంది? ఈ శబ్దం ఏం చేసిందంటే ధార్తరాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్. ధార్తరాష్ట్రుల యొక్క హృదయాన్ని చీల్చివేస్తుందట. ధార్తరాష్ట్రులంటే ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు అని ప్రసిద్ధమైన అర్థం. ధృతరాష్ట్ర శబ్దానికి మనం ఒక అర్థం చెప్పుకున్నాం. ఏమిటది? ధృతం రాజతే ఇది ధృతరాష్ట్ర. అంటే తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళని వాదించే మొండి మూర్ఖత్వం ఏది ఉంటుందో అది ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రస్య అపత్యాని ధార్తరాష్ట్రాహ. అంటే అదే క్రమంలో వచ్చిన వాళ్ళు ధార్తరాష్ట్రులు అనబడతాడు. అంటే ఇప్పుడు దుర్యోధనాదులందరూ కూడా ధృతరాష్ట్రుని యొక్క క్రమంలో వస్తున్న వాళ్ళు. ధృతరాష్ట్రుడు ఎటువంటి వాడు? రాజ్యానికి అర్హత లేదు. అర్హత లేకపోయినా నాకు రాజ్యం కావాలనే తీవ్రమైన కాంక్షతో ఈర్ష్య అసూయను పెంచుకున్నవాడు ధృతరాష్ట్రుడు. ఎంత తీయగా మాట్లాడినా పాండవుల మీద ఎప్పుడు కూడా ఈర్ష్య అసూయలే ఉన్నాయి ఆయనకు. అందుకే కదా ఉక్కు భీముణ్ణి కూడా పిండి పిండి చేశాడు, మొండి మూర్ఖత్వము ఈర్ష్యతో. అటువంటి క్రమమే, అటువంటి బుద్ధే ఉంది గాంధారికి కూడా. పతివ్రత లక్షణం చేత గొప్పదే అయినప్పటికీ కూడా అందులో కూడా తనకు ఈర్ష్యే ఉంది కాబట్టే గర్భంతో ఉన్నప్పుడే గర్భాన్ని పగలగొట్టుకుంది, తన కొడుకే రాజు కావాలన్న ఈర్ష్యతో. తర్వాత యుద్ధమంతా పూర్తయిన తర్వాత ఏం చేస్తుంది? కృష్ణ పరమాత్మకు శాపం పెడుతుంది. దగ్గరుండి నా వంశాన్ని నువ్వు నాశనం చేయించావు కాబట్టి అంతర్కలహాలతో నీ వంశం కూడా నాశనం అవ్వాలని శాపం పెట్టింది. అంటే ఎంత ఈర్ష్య లోపలుందో తెలుస్తుంది. అటువంటి ధృతరాష్ట్రుడికి గాంధారికి పుట్టిన పిల్లలందరూ ఎట్లా ఉంటారో అదే క్రమంలో వచ్చారు. వాళ్ళు ధార్తరాష్ట్రులు అంటున్నాం. అంటే అర్హత లేకపోయినప్పటికీ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు? మొండి పట్టుదల, నాకు కావాలి రాజ్యం. తనది కాదు, తనకు అర్హత లేదు, తన హక్కు లేదు అక్కడ, అయినా సరే అడుగుతున్నాడు. ఇంత సర్వనాశనానికి కూడా దారి తీస్తున్నప్పటికీ కూడా ఒకప్పటికి దుర్యోధనుడికి అర్థమయ్యింది, ఎవ్వరము గెలవము, కౌరవులు గెలవరు, అందరము ఇక్కడ ప్రాణాలు విడిచేయాల్సిందే అని అర్థమైనప్పటికీ కూడా మొండి మూర్ఖత్వంతో లక్షలాది ప్రజల ప్రాణాలతో ఆడుకొని దానికి కోసం యుద్ధం చేశాడు. అంటే మూర్ఖమైన ప్రభు ఎట్లాగైతే ప్రజల ధనమాన ప్రాణాలతో ఆటలాడతాడో దానికి గుర్తు. ఇప్పుడు మనం ఎట్లా ధార్తరాష్ట్ర లక్షణాన్ని పోషిస్తున్నామంటే ఈ విషయాత్మక జగత్తులో, అంటే మెటీరియల్ వరల్డ్లో మనం పొందగలిగింది ఏదీ లేదు.
ఇది సత్యం కాదు అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా లోకంలో? మీకు అందరికీ ముందే తెలుసా? ఇక్కడ విన్న తర్వాత అర్థమైందా? ఈ లోకం నుండి ఎవరైనా ఏమైనా తీసుకెళ్తారా, తీసుకెళ్లరా? ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లల దగ్గర నుండి మొండి మూర్ఖులందరికీ కూడా అందరికీ తెలిసిన సత్యం. అయినా సరే మనిషి జీవితకాలం ఏం చేస్తాడు? పట్టుదల వాడిది. ఏమిటంటే నాకు దక్కకపోయినా సరే, దక్కదని తెలుస్తున్నా సరే, సుఖం సౌఖ్యం ఇక్కడ ఈ జీవితంలో ఉండదని తెలిసినా దాని మీద మొండి పట్టుదల ఏమిటి? యుద్ధం చేస్తా, నేను గెలుస్తా, ఎన్నైనా నేను సాధిస్తా, విషయాల్లో ఆనందాన్ని సాధిస్తానంటాడు. ప్రతిసారి చిత్తుగా ఓడిపోతుంటాడు. ఓడిపోయినా సరే గుణపాఠం తెచ్చుకోకుండా మళ్ళీ సాధిస్తాడు. ఇది ధృతరాష్ట్ర లక్షణం. అంటే మనిషి మొండి మూర్ఖత్వం అన్నమాట. ఏమిటి? ఇది సత్యం కాదని నిరూపించబడుతోంది, ప్రతిసారి నిరూపించబడుతోంది. ఈ సౌఖ్యం ఉండదు, నిలవదు, ఇది తాత్కాలికం, భ్రాంతి అని తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రేమలు, ఈ వాత్సల్యాలు, ఈ ఆప్యాయతలు, అనురాగాలు, ఇంకెన్ని పేర్లు పెట్టినా, సినిమా టైటిల్లో పేర్లు పెట్టినా సరే అవి శాశ్వతం కాదని తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి అందే తన జీవితకాల వ్యవస్థనంతా కూడా నడిపిస్తాడు. జీవితం అంతా ఏముంటుంది? దీనికోసం కృషి చేస్తాడు. చివరికి ఏమీ తీసుకెళ్లడం తెలుసు. పోనీ తాను చేసిన కృషిలో ఏదైనా అభౌతికంగా తీసుకెళ్లగలిగింది ఉందా అంటే దాని మీద వీడికి దృష్టి ఉండదు. ఉదాహరణకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనుకుందాం, మ్యాథమెటిషియన్ ఉన్నాడు అనుకుందాం. ఏం చేస్తాడు? బాగా మ్యాథమెటిక్స్లో తన బుర్రను రంగరిస్తాడు. రంగరిచ్చి దాన్ని పదును పెడతాడు. పదును పెట్టి ఒక గొప్ప ప్రొఫెసర్గా అవుతాడు. అయిన తర్వాత ఏం చేస్తాడు? చచ్చిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ వస్తుందా అతనితో? రాదు. కానీ రంగరించిన తన బుద్ధి తనతో వస్తుంది. రంగరించిన తన బుద్ధి గురించి ఆలోచించకుండా, విచారణ చేయకుండా మ్యాథమెటిక్స్ మీదనే మన దృష్టి ఉంటుంది. ఎంత బాగా మ్యాథమెటిక్స్ చెప్పగలిగితే నేను అంత గొప్పవాణ్ణి. అంతేగాని నా బుద్ధిని నేను రంగరించాను, అందులో ఆ బుద్ధి కుశలత నాకు వస్తుంది అని మాత్రం తనకు అర్థం కాదు. అంటే చివరిదాకా ఇంత కృషి చేసి కూడా తీసుకెళ్లే దాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ఇది ధార్తరాష్ట్రుని యొక్క హృదయం అంటున్నారు. హృదయం అంటే కోర్ ఆబ్జెక్టివ్. మనిషి యొక్క మూలం ఏమి, వాడు గ్రహింపేమి, హృదయం ఏం గ్రహించి బ్రతుకుతున్నాడంటే ఈ మొండి మూర్ఖత్వంతోనే బ్రతుకుతున్నాడు సాధారణ సామాన్య ప్రజలందరూ. ఇది ధార్తరాష్ట్ర లక్షణం అంటుంది భారత కథ. ఈ ధార్తరాష్ట్రుల హృదయాన్ని చీలుస్తుందట. ఏమిటి ఆ శబ్దం? ఏది? తన సచ్చిదానంద స్మృతిని అనుసరించే తన ఏ బుద్ధి ఉందో ఆ శబ్దం ఏం చేస్తుంది? ఇక్కడ చీల్చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? వేరు చేసి చూపించే వివేకాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే తాను ఉద్యమిస్తాడో యుద్ధానికి, స్వామిని అనుసరిస్తాను నేను, ఈ జీవితం సత్యం కాదని తెలుసుకుంటాడో అది చీల్చి వేరు చేసి నీకు స్పష్టతనిస్తుంది. అంటే ఇప్పుడు నా ప్రకాశం చేత జగత్తంతా ప్రకాశించేటట్లయితే నా బుద్ధి, నా ప్రకాశము, నా స్మృతి యొక్క ప్రకాశమునందు నాకు దృష్టి ఉండాలా, విషయమునందు దృష్టి ఉండాలా? ప్రాముఖ్యత దేని యందు ఉండాలి చెప్పండి? తగ్గుతుంది. అంటే ఆధ్యాత్మిక పరిధిలోకి వచ్చిన వాడికి విషయాసక్తి తగ్గిపోతుంది, చెప్పక్కర్లేదు అది. ఎందుకంటే అది సత్యం కాదు అని ఎప్పుడు అన్నాడో ఇక్కడ ఉన్న సత్యము తనకు అవగతం అవుతుంది. ఇప్పుడు ఎందుకు తెలియట్లేదు మనకంటే అది సత్యం అనుకుంటున్నాం కాబట్టి. అది కాదని ఎప్పుడు గుర్తించటం మొదలు పెడతాడో ఆ మొదలుపెట్టిన వెంటనే తన లోపల ఉన్న వెలుగు తనకు తెలుస్తుంది. ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారట అంటే, పౌర్ణమి రోజు వెన్నెల రాత్రట అది. ఆయన ఏం చేస్తున్నాడు? మేడ పైన పెంట్ హౌస్లో కూర్చొని సౌందర్య పిపాసి కనుక, కవి అంటే సౌందర్య పిపాసి కనుక సౌందర్యం గురించిన సాహిత్యాన్ని చదువుతున్నాడట. ఒక పుస్తకం చదువుతున్నాడు. ఎట్లా? పెంట్ హౌస్లో కూర్చొని ఒక కొవ్వెత్తి వెలుగులో చదువుతున్నాడట ఆయన. బయట ఏమో వెన్నెలగా కురుస్తోంది, చక్కగా ఉందట. కానీ ఆయన మాత్రం లోపల కూర్చొని ఒక కొవ్వొత్తి వెలుగులో ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నాడట. అంతసేపు పుస్తకం అంతా, పెద్ద పుస్తకం చదివేశాడు. రాత్రంతా, మధ్యరాత్రి అయ్యిందట. అయిన తర్వాత పుస్తకం చదవటం పూర్తయింది. పుస్తకం మూసేసి కొవ్వొత్తి ఆర్పేశాడట. ఆర్పేసి కిటికీలోంచి బయటికి చూశాడట. అప్పుడు ఆయన అనుకున్నాడట, సౌందర్యం గురించిన ఇంత సాహిత్యాన్ని నేను చదువుతున్నాను, బయట సౌందర్యము ప్రత్యక్షంగా కనిపిస్తోంది, దాన్ని నేను ఇంతసేపు చూడలేకపోయాను.
పుస్తకంలో వర్ణన చదువుతున్నాను కానీ నా కంటికి ఎదురుగానే అంత సౌందర్యం, అంటే వెన్నెల రాత్రి ఎట్లా ఉంటుంది, అది కూడా పెంట్ హౌస్లో కూర్చొని బయట అంతా చూస్తుంటే ఎట్లా ఉంటుందో ఎంతో అందంగా ఉంటుంది కదా. దాన్ని ప్రత్యక్షంగా ఉన్నదాన్ని నేను ఎందుకు చూడలేకపోయానంటే ఒక చిన్న కొవ్వొత్తి వెలుగు దాన్ని ఆపేసింది. అట్లాగే మనం కూడా విషయాసక్తి అనే ఒక చిన్న వెలుగులో బయట అఖండమైన స్మృతి అనే వెలుగుని, అది అంతటా వ్యాపించి ఉన్నదాన్ని, తన లోపల అంతటా వ్యాపించి ఉన్నదాన్ని కూడా చూడలేకపోతున్నాం. ఇక్కడ కూర్చొని మనం వేదాంత విషయాలు ఎంతగా చర్చించుకున్నప్పటికీ కూడా వేదాంతం అర్థమవుతుందా, లోపల చూస్తే అర్థమవుతుందా? ఇప్పుడు దీపాన్ని గురించి మనము సాహిత్యంలో చదవాలా లేకపోతే గ్రంథాల్లో మాట్లాడాలా? దీపం వెలిగించాలా? వెలిగించాలి. దీపం వెలిగిస్తే దీపం గురించి అర్థమవుతుంది కానీ దీపం అంటే ఏమిటో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఎంత కూర్చొని చర్చించినా అర్థం కాదు. ఎట్లాగో ఎప్పుడైతే విషయాసక్తిని తగ్గించుకుంటాడో మనిషి, ఎప్పుడు ఇది చీలుస్తుందన్నామే అంటే తన మూర్ఖత్వాన్ని తన వివేకం చూపిస్తుంది. ఇదిగో చూడు, నీ మూర్ఖత్వము నీకు బాగా స్పష్టంగా కనిపించేటట్టు చూడు, నీ విషయ జీవితం నువ్వు అన్నా కూడా నీ చేతికి అందదు, చిక్కదది అని ఎప్పుడు చూపించగలుగుతుందో అప్పుడు విషయాసక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏముంది, తనకున్న స్వతసిద్ధ ప్రకాశం బయటికి తెలుస్తుంది. ఆ వెలుగులో ఇది తెలియట్లే, ఆ మెరుపులు అనాలి, వెలుగు కూడా కాదు అది మెరుపు. మనం ఒక ఉపమానం చెప్పుకున్నాం కదా, హైవే మీద రేడియం లైట్ ఎట్లాగైతే తన వెలుగుతో ప్రకాశిస్తుందో అట్లాగే తన వెలుగుతోనే అన్నీ ప్రకాశిస్తున్నాయన్న ఆ చీల్చి వేరు చేసి తన వివేకం తనకు దర్శనమయ్యేటట్లు చేస్తుంది. అంటే మనలోనే ఉన్న ధృతరాష్ట్ర బుద్ధిని ఈ శంఖనాదము ఏదైతే అవ్యక్తంగా పలుకుతుందో, అందుకే కదా స్వామివారు అంటారు, ఒక అతను అడుగుతాడట, ఎందుకో స్వామి ఎప్పుడు భయం భయంగా ఉంటుంది లోపల అని అంటాడట. ఎందుకు భయం భయంగా ఉంటుంది? అన్ని బాగానే ఉన్నాయి, ఏం లోటేం లేదు, అందరు పిల్ల జల్ల అందరు బాగానే ఉన్నాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, బ్రతుకుతున్నాడు, కానీ ఎందుకో తెలియని భయం భయంగా ఉంది లోపల అంటాడట. ఎందుకు ఉంటుందండి అది? మనిషికి భయం భయంగా కానీ ఆందోళన కానీ భారం కానీ ఎందుకు ఉంటుంది ఎప్పుడు? ఏమో తెలియదు, అది అన్ని బాగానే ఉన్నట్టే ఉంటాయి, సవ్యంగానే ఉంటాయి. పెద్ద పెద్ద కష్టాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి, రోజు రావు కదా. రోజు ఉండే కష్టాలు ఏమిటి? ఆఫీస్కి తొందరగా టైంకి వెళ్ళాలి, తొందరగా వంట చేసుకోవాలి, పిల్లలు చిన్న చిన్నవేవో ఉంటాయి, అంతే కదా. ఇవి పెద్ద విషయాలు ఏం కాదు, మనం టెన్షన్ పడిపోయేంత. అవన్నీ రోజు రోజు అప్పటికప్పుడు పరిష్కారం అవుతూనే ఉంటాయి, సాగిపోతుంది జీవితం. అయినా తెలియని ఒక ఆందోళన, ఒక వేట, ఒక భయము లోపల ఉంది. ఎందుకంటే ఇదే అది ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయేత్, లోపల తెలుస్తుంది, అవ్యక్తంగా తెలుస్తుంది, ఇది కాదేమో ఇంకేదో ఉందేమో, కానీ తెలియదేమిటో, ఆ స్పష్టత లేని స్థితి. ఇక్కడ మొదటి శ్లోకంలో చెప్తున్నారు, నభశ్చ పృథివీం చైవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయేత్. ఆ తర్వాత ఏమైందంటున్నారు, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అంటున్నారు. హే మహీపతే అని సంబోధన చేస్తున్నారు. ఎవరా మహీపతి? ఈ శ్లోకం ఎవరు ఉవాచ? అప్పుడే కృష్ణుడు ఎక్కడ వచ్చాడు, రంగంలోకి ఆయన దిగనే లేదు ఇంకా. అర్జున ఉవాచన ఈ శ్లోకం. ఈ శ్లోకం సంజయ ఉవాచ శ్లోకం. సంజయుడు చెప్తున్నాడు ఈ మాటలు. హే మహీపతే అని ఎవరిని అంటున్నాడు? ధృతరాష్ట్రుణ్ణి మహీపతి అంటున్నాడు. మహీపతి అనగానే ఎట్లా ఉంటుంది? చాలా గొప్పగా లేదు? అట్లాగే మనకు కూడా ఉంటుందన్నమాట. ధృతరాష్ట్రుడు నిజంగా మహీపత అంటే రాజా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా ఆపద్ధర్మ రాజు, అంతేనా? అతనికేమో రాజ్యార్హత లేదు, కానీ పాండురాజు దేహం విడిచిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజకుమారులందరూ చిన్నపిల్లలు కనుక ఆయనను తీసుకెళ్ళి ఆ పొజిషన్లో కూర్చోబెట్టారు. అంటే అది టెంపరరీ రాచరికం అన్నమాట. హే మహీపతి అని గొప్పగా సంబోధన చేస్తారు. అట్లాగే మనం కూడా ఏదో గవర్నమెంట్ ఆఫీసర్లో ఒక పోస్ట్ వచ్చిందో, టీటీడీలో అనుకోండి ఒక పోస్ట్ వచ్చింది అనుకోండి,
వీడేమవుతాడు అప్పుడు? మహీపతిలాగా మహిత్వం వస్తుంది వాడికి. ఎంత వస్తుంది? 2 సంవత్సరాలు ఉంటాడు ఆ పోస్ట్లో. దగ్గి తుమ్మే లోపల ఆ 2 సంవత్సరాల కాలం పోతుంది. కానీ అంత లోపల మాత్రం ఈ మహీపతి చేసిన ఏ వ్యాఖ్య చేసినా సరే ఆయన గారు అది చేస్తానన్నారు, ఇది చేస్తానన్నారని టీవీల్లో గొప్పగా చెప్తుంటారనమాట. ఇదంతా టెంపరీ మహత్వం వస్తుంది ఆ పోస్టులకి. అట్లాగే ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా గొప్పగా మహీపతి అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు పొంగిపోతున్నట్లు మనం కూడా చిన్న చిన్న విషయాలన్నిటికీ టెంపరీ మహత్వం ఇచ్చి వాటికి చాలా గొప్పవనుకొని అట్లా మురిసిపోతూ ఉంటామట. ఇది అక్కడ వ్యంగ్యం మహీపతే అనేది. ఆ తర్వాత ఏమన్నారు? హే మహీపతే అథ, అప్పుడు కపిధ్వజ పాండవ ఏం చేశాడు? వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ఏం చేశాడట? కపిధ్వజుడైన పాండవుడు అంటున్నారు. ఎవరైనా? అర్జునుడు. పాండవ కపిధ్వజ అంటే కపిధ్వజుడు అంటే జెండాపై కపిరాజు ఉంటాడట. అంటే జెండా మీద ఎవరుంటారు? హనుమంతుడు ఉంటాడు. ఎందుకు? విజయానికి సంకేతం అని మనకు ప్రసిద్ధంగా చెప్తే సరే అన్నాం, నమస్కారం పెట్టాం, అయిపోయిన తర్వాత ఏమైందో మనకు తెలియదు. ఎందుకున్నాడో అక్కడ కూర్చున్నాడో తెలియదు. కపిధ్వజ లక్షణం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. కపి అంటే కపి చలనే ధాతువు. కపి, కోతిని ఏమంటారు? కపి అంటారు. అంటే చంచల స్వభావం కలిగింది కనుక కోతిని కపి అంటారు. ఇప్పుడు ఆ కపి చంచలమైన ఆ కపి లక్షణం ఏమైంది? ధ్వజమైందట. ధ్వజం అంటే మీకు ఎక్కడ విన్నారు ఈ ధ్వజం అంటే పేరు? ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం అంటే ఏమిటంటే ధ్వజగతౌ ధాతు. అంటే చంచలమైన ప్రవర్తనను స్థిరంగా నిలపగలిగిందేదో అది కపిధ్వజ లక్షణం. చంచల స్వభావుడైన ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అక్కడ జీవుడు స్థానంలో. ఆ చంచల స్వభావం కలిగిన అర్జునుడిని స్థిరమైన ప్రవర్తనకు నిలపగలిగింది కపిధ్వజ లక్షణం. అందుకే ఆ సంకేతం అన్నమాట, స్థిరత్వాన్ని చూపించగలిగే సంకేతంగా అది. అందుకు విజయ సంకేతం అంటే ఎప్పుడు తాను స్థిరంగా ఉంటాడో అది విజయమే అక్కడ. అది విజయానికి సంకేతం అక్కడ. కనుక కపిధ్వజ లక్షణం ఏమిటి? చంచలమైన ప్రవర్తనను స్థిరంగా నిలపగలిగింది అని అర్థం. ఇప్పుడు ఈ కపిధ్వజ లక్షణం కలిగిన అర్జునుడే పాండవ అన్నారు. అర్జునుడు ఏమన్నారు? పాండవుడు అన్నారు. పండా అన్న పదం చెప్పుకున్నాం. పడిగతౌ ధాతువు చేత అంటే వివేక లక్షణములతో ప్రవర్తన కలిగిన వాడు కపిధ్వజ లక్షణం కలిగిన వాడు. సృష్టిలో ఈ చంచల స్వభావమును స్థిరంగా నిలపడం అనేది సృష్టి యొక్క స్వరూపం. దీనికి ఒక మంచి ఉపమానం చెప్తారు స్వామివారు. ఏమిటంటే ఈ దేహం అంతా పరమాణువుల రాశి, అవునా? సెల్స్. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఈ ఒక్కొక్క కణము కూడా పరమాణువులతో నిర్మాణమైంది. మాలిక్యూల్స్, ఆటమ్స్ సైన్స్ భాషలో చెప్పాలంటే, మన భాషలో పరమాణువులు. ఒక్క ఆటంలో ఏమేమి ఉంటాయి? సెంటర్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి అందులో. బయట ఆర్బిట్స్లో అంటే ఆ బయట వలయాల్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. ఇప్పుడు బయట ఎలక్ట్రాన్లు ఎంత వేగంగా పరిగెత్తుతుంటాయి, చంచల స్వభావంతో పరిగెత్తుతూ ఉంటాయి. ఆ పరిగెత్తే ఆ ఎలక్ట్రాన్స్ ని పట్టి పెట్టింది ఎవరు? సెంటర్లో ఉన్న న్యూక్లియస్. న్యూక్లియస్కి ఒక వెలాసిటీ ఉంది, ఎలక్ట్రాన్కి ఒక వెలాసిటీ ఉంది. వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ అంటారు. ఎలక్ట్రాన్లు ఏమో కదులుతున్న చంచల వేగంలో ఉంటే న్యూక్లియస్కి ఎటువంటి వేగం ఉంది? అది కదలకుండా స్థిర వేగంలో నిలబడింది. ఆ స్థిరత్వంతో దాని ఎలక్ట్రాన్లను తన చుట్టూ తిప్పుకొని ఆపగలుగుతుంది. అంటే ఒక ఆటం విచ్ఛిన్నం అవ్వకుండా ఆపగలుగుతుంది. అటువంటి పరమాణువులతో నిర్మాణమైంది సకల జగత్ అంతా, సృష్టి అంతా. ఎక్కడైనా ఆటమ్సే ఉంటాయా లేదా? ఏ మెటీరియల్ అయినా ఏదైనా సరే, లివింగ్ నాన్ లివింగ్ అంతా ఆటమ్స్తోనే పరమాణు మయమయ్యి ఉంది. అంటే ఏమిటి? కపిధ్వజ లక్షణం కలిగింది. ఒక వేగము, చంచల వేగము, దాన్ని పట్టి పెట్టే స్థిరత్వం అనేది సృష్టి యొక్క నిర్మాణంలోనే ఉంది.
కపిధ్వజ లక్షణం. అంటే మనకి ఎప్పుడెప్పుడు చంచలత్వం వస్తుందో, స్వభావంలో చంచలత్వం, ఎందుకంటే జీవుడు చంచల స్వభావుడు, సాధనకు వస్తున్నాడంటే చంచలత్వ బుద్ధి నుండే వచ్చి స్థిరత్వానికి ఎదుగుతున్నవాడు. ఎప్పుడెప్పుడు చంచలత్వం వస్తుందో దాన్ని పట్టి పెట్టే స్థిరమైన వేగం కూడా మన లోపలే ఉంది. ఎట్లాగైతే గొడ్డును గుంజ కట్టేస్తారు, గొడ్డుదేమో లాగుకుంటుంది ఆ వేగం, గుంజదేం వేగం, కన్ఫైన్మెంట్ వెలాసిటీ అంటారు దాన్ని స్థిర వేగం. స్థిరమైన వేగం కదలకుండా ఉండి కదిలేదాన్ని ఆపగలుగుతుంది. ఇది కపిధ్వజ లక్షణం. అది సాధకుడి రథం పైన ఉంటుంది. ఇది ఇంకొకటి ఏమిటంటే అర్జునుడి రథానికి ఇంకొక విశిష్టత ఉంది. ఏమిటంటే అర్జునుడి రథమును అగ్నిదత్తమైన రథం అంటారు. అగ్నిదత్తం అంటే వనవాస కాలంలో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహనం చేయటానికి కృష్ణార్జునులు ఇద్దరు కూడా సహాయం చేస్తారు. ఆ సహాయం చేసినందుకు కృతజ్ఞతగా అగ్నిదేవుడు అర్జునుడికి రథాన్ని ప్రసాదిస్తాడు. ఇది అగ్నిదత్తమైన రథం అర్జునుడిది. ఈ అగ్నిదత్తమైన రథం యొక్క విశిష్టత ఎప్పుడు తెలుస్తుందంటే యుద్ధం అయిపోయిన తర్వాత, పూర్ణమైన తర్వాత కృష్ణార్జునులు ఇద్దరు వెనక్కి వస్తారు శిబిరాల దగ్గరికి. వచ్చిన తర్వాత ముందు రథం నుండి ఎవరు దిగాలి? సారథి. డ్రైవర్ దిగుతాడా? ముందు ఆసామి దిగుతాడా? డ్రైవర్ దిగుతాడు. కానీ మన డ్రైవర్ ఎవరు? కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన ముందు దిగకుండా అర్జున నువ్వు దిగు అంటాడట. ఎందుకు ఏమిటి అని వాదించకుండా దిగుతాడు అర్జునుడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ బయటికి దూకగానే ఆ రథము కాలిపోతుంది. అంటే ఈ దేహమే ఆ రథం. ఈ దేహం నుండి జీవుడి ఉత్క్రమణ సమయంలో సచ్చిదానంద స్మృతి అనే అధిష్టానము తనను రక్షించుకుంటూ జీవుడి ఉత్క్రమణ తర్వాత చివరికి అది విడిచేస్తుంది. లేకపోతే ఈ దేహాన్ని ఏం చేస్తారు? కాల్చేస్తారు. కాబట్టి జీవుడికి ఎప్పుడూ వెన్నంటి పరమాత్మ వెంటనే ఉంటాడు. తనకెప్పుడు తనను రక్షించుకుంటూ ఉంటాడు. అది మనకు అంత మాత్రపు విశ్వాసం మనకు ఉండాలి. సచ్చిదానంద స్మృతి యొక్క ఆధారంతో బ్రతుకుతున్నాం. ఇది అగ్ని యొక్క విశిష్టత. ఇంకా కూడా అగ్నికి చాలా విశిష్టతలు ఉన్నాయట. ఏమిటంటే అది అగ్ని ఎప్పుడు ఎట్లా వెలుగుతుంది? ఏ దిశలో వెలుగుతుంది? ఊర్ధ్వ దిశలో వెలుగుతుంది. అంటే పైకే వెలుగుతుంది కానీ కిందికి వెలగదు. అగ్నికి అగ కుటిలాయాం గతం అని ఒక ధాతు. అంటే కుటిలంగా వెలుగుతుందట. అది ఏం కుటిలం అంటే భూమి మీద ఉన్న ఏదైనా సరే భూమి ఆకర్షణ శక్తికి లోనై ప్రవర్తించాలి. కానీ అగ్ని ఏం చేస్తుంది? ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి వెలుగుతుంది. అంటే ఆకర్షణకు లోనవ్వదు. అది అవ్వకుండా అది ఊర్ధ్వగతికే వెలుగుతుంది కానీ అధోగతికి వెలగదు. అట్లాగే ఈ దేహంతో ప్రవర్తించే, ఈ అగ్నిదత్తమైన దేహంతో ప్రవర్తించే జీవుడు ఎప్పుడు కూడా ప్రతి ప్రవర్తనలో పతనమును పొందడు, ఊర్ధ్వగతికే ఎదుగుతాడు. ఎన్ని కోరికలు ఆకర్షణలు తనను పతనమునకు లాగినప్పటికీ కూడా మనిషి ఏం చేస్తాడు? ఊర్ధ్వగతికి వెలిగే ప్రవర్తన చేస్తాడు. ఇది బాగా గుర్తించాలి. ఈ దేహం అటువంటి ఒక మహత్వం ఉన్న నిర్మాణం మనకు. ఇందులో ప్రవర్తించిన తర్వాత పతనం ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఎదిగేటట్టే ఉండాలి కానీ పతనమును పొందకూడదు. ఇది మనకు ఎట్లా అర్థమవుతుందంటే ప్రతి ప్రవర్తనలో కూడా శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయి. అంటే మనం కోరుకునేది ఒకటి, మనకు నచ్చేది ఒకటి, మనకు నిజంగా శ్రేయస్కరమైనది ఒకటి ఉంటుంది. మనం శ్రేయస్సు, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని వాడు అడిగిందే ప్రతీది చేస్తామా, వాడికి మంచిదైంది చేస్తామా తల్లిదండ్రులుగా? అట్లా చెయ్యాలి. అందరు చేస్తారో లేదో కానీ చెయ్యాలి. అంటే వాడికి ఏది నచ్చిందో అది చెయ్యం మనం. ఒక్కొక్కప్పుడు ఎట్లా ఉంటుంది, వాడి ఇష్టానికి విరుద్ధంగా మనము చాలా స్ట్రిక్ట్గా కూడా ప్రవర్తించాల్సి వస్తుంది. అయినప్పటికీ మనం ఎందుకు అది చేస్తాము? వాడికి అది చెడని తెలుసు. కాబట్టి పిల్లలను ఎట్లా చేస్తామో మనతో మన వ్యవహారం కూడా అట్లాగే ఉండాలి. నాకేది నచ్చిందో అది మంచిది కాదు, నాకేది శ్రేయస్కరమైందో అది కావాలి. ఆ ప్రవర్తన చేస్తే తాను ఎదుగుతాడు. అట్లా కాకుండా వ్యతిరేకంగా చేస్తే పతనం అవుతాడు. ఇప్పుడు మనిషి ఒక అలవాటు ఉండి మార్చుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుందంటే అలవాటు ఎట్లా వస్తుంది? తెలిసి చేసుకుంటాడా, తెలియకుండా చేసుకుంటాడా? తెలిసే చేసుకుంటాడు. ఎవరైతే తెలిసి అలవాటు చేసుకుంటారో వాళ్ళ అలవాటును అవలీలగా వదిలేయగలరు. కానీ అందరూ తెలిసి చేసుకోరు. తెలియకుండానే చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ వస్తుంటాడు అనమాట. మొదటి రోజు చేసినప్పుడు ఏదైనా ఎట్లా ఉంటుంది? కొత్తగా ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా ఏదో అందరు చేస్తున్నారనో ఏదో ఒక బలవంతం మీద చేస్తాడు. రెండోసారి ఏం చేస్తాడు?
తెలుస్తుంది. మొదటిసారి తప్పు చేసినప్పుడు తెలియవు, తెలుస్తాయా లేదా? అది తెలుస్తూ ఉంటుంది, కానీ లోపల గిల్టీ కాన్షియస్నెస్ చెప్తూ ఉన్నా కూడా దాన్ని అనగదొక్కి కాసేపు చేసేస్తాడు. రెండో రోజు ఏం చేస్తాడు, మళ్ళీ ఇదేదో కావాలని అభ్యాసం చేయాలన్నట్టుగా నచ్చినా నచ్చకపోయినా చేస్తూ ఉంటాడు. 4-5 సార్లు చేసిన కొద్దీ ఆ ప్రవృత్తి గట్టిపడుతూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తాడంటే దాన్ని సమర్థించుకోవడం మొదలు పెడతాడు. ఇది సహజం అయిపోతుంది. ఉదాహరణకి ఏదైనా ఇళ్లల్లో సంస్కారం ఎట్లా ఉంటుందంటే, ఉదయం ఎప్పుడైనా 8ంటికే లేచే అలవాటు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మ నాన్న పిల్లలు అందరూ కూడా 8ంటికే లేస్తూ ఉంటారు. అది ఎట్లా ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళకి సహజం అన్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి 6ంటికో 5ంటికో లేవమని మనం చెప్పామనుకోండి, అందరూ సూర్యోదయం కల్లా లేచి స్నానాలు చేయాలని చెప్తే వాడికి ఎట్లా ఉంటుంది, ఎంతో అసహజంగా ఉండి ఇప్పుడు నేను చేస్తున్న పెద్ద తప్పేముంది గనుక అంటాడు. సృష్టిలో ఏ ప్రాణి కూడా సూర్యోదయం తర్వాత పడుకోదు. అన్ని ప్రాణులు లేస్తాయి, అలారం అవి లేకున్నా. వాటికి ఆఫీసులు కూడా ఉండవు, స్కూళ్ళు కూడా ఉండవు, అయినా సరే అవి లేచి కూర్చుంటాయి. మనకు ఆఫీస్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, 1,00,000 వ్యవహారాలు ఉంటాయి, అలారం ఉంటుంది, అయినా లేవం మనం. ఎందుకు? సహజంగా బ్రతకకుండా అసహజ స్థితిని సహజమనే రూపంలో అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, సమర్థించుకుంటూ ఉంటాం అనమాట. రాత్రిపూట లేట్ అయిపోతుంది కాబట్టి పొద్దున్నే కాస్త ఆలస్యంగా లేస్తున్నాను అని తనకే తను సమర్థించుకుంటాడు. ఈ అసహజమైన విషయాన్ని సహజం అంటాడు. ఇప్పుడు ఇది అలవాటు అన్నమాట. అదే గనక తెలిసిన వాడైతే అట్లా సమర్థించడు, వెంటనే మార్చుకుంటాడు. ఎందుకు? తెలిసింది కాబట్టి. తనకు తెలుస్తూ అలవాటు ఏర్పడి ఉంటే, తన కాన్షియస్నెస్లో ఉంటే మార్చటం సులభం అవుతుంది. లేకపోతే 100 సాకులు చెప్తాడు మార్చటానికి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఇది కపిధ్వజ లక్షణానికి వ్యతిరేకమైన లక్షణం అన్నమాట. మనకేమో కపిధ్వజ లక్షణం ఉంది, సృష్టిలోనే ఆ రచన ఉంది, కానీ దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, అథ కపిధ్వజ పాండవ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా, వ్యవస్థితాన్ అక్కడ ఉన్న ధార్తరాష్ట్రులను చూచి అంటున్నాడు. ఇప్పుడు దృష్ట్వా అన్న తర్వాత ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య, అప్పుడు చూచి తర్వాత ఏం చేశాడట, ఆ ధనుస్సును లేపి నిలబెట్టాడట. ఈ నిలబెట్టడం అన్నప్పుడు ఇప్పుడు ఒక కథా సందర్భాన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే ఇది వివాదాస్పదం లోకంలో ఈ అంశం ఏమిటంటే, భగవద్గీత యొక్క బోధ ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగిందంటే యుద్ధరంగంలో జరిగింది. అంటే అందరూ వచ్చేసి యుద్ధం చేద్దాం అనుకున్న తర్వాత అప్పుడు జరిగిందా, ఎప్పుడు జరిగింది అని తిథివార నక్షత్రాలతో ఒక చిన్న వివాదాస్పదమైన అంశం లోకంలో ఉంది. ఏమిటంటే, కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత రాయబారం అయిపోయిన తర్వాత ఇంకా ఎట్లాగూ యుద్ధం తప్పదని తెలుసుకున్న తర్వాత కర్ణుడిని అట్లా రథంలో ఎక్కించుకొని కాస్త దూరం తీసుకెళ్ళి నీ జన్మరహస్యం చెప్తాను అన్నాడట కర్ణుడికి. అయితే నాకు ముందే తెలుసు మాధవ అన్నాడట. తెలిస్తే ఇప్పుడు ఏం చెప్పాడు, నువ్వు పాండవుడవే, పాండవ పక్షం వచ్చేసే, కౌరవుల పక్షం ఉండొద్దని చెప్పాడట. స్వామి యొక్క ప్రయత్నం ముందు ఉండి కూడా అందరినీ ఒప్పించటం ఏమిటి, కౌరవ పక్షం ఉండొద్దని. ద్రోణాచార్యుడికి చెప్తే ఆహా అన్నాడు, భీష్మాచార్యుడికి చెప్తే ఊహు అన్నాడు, కర్ణుడికి చెప్తే ఆహా ఊహు అన్నాడు, నేను రానన్నాడు. ఆయన ఏం చేస్తాడు, సరే అన్నాడు. అన్న తర్వాత ఏం చెప్పాడు, కర్ణుడు మాత్రం ఏం చెప్పాడు, ఈ రహస్యం ధర్మరాజుకు చెప్పకూడదు, ఎందుకంటే ధర్మరాజు మళ్ళీ రాజ్యం నాకు ఇస్తాడు, నేను తీసుకెళ్లి దుర్యోధనుడికి ఇస్తా, మొత్తం అంతా గోలగోల అవుతుందని చెప్పొద్దన్నాడు. అక్కడ పాండవ పక్షపాతం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత స్వామి ఏం చేశాడంటే, నేటి నుండి 7వ రోజున కార్తీక అమావాస్య వస్తోంది, ఆ రోజు నుండి యుద్ధ ప్రారంభం అన్నాడు. వార్ డిక్లరేషన్ అయ్యిందన్నమాట. అంటే కార్తీక అమావాస్య తర్వాత ప్రారంభం అంటే ఆ రోజు నుండి యుద్ధం మొదలవుతుందని అర్థం కాదు. ఎందుకంటే గీతా జయంతి ఎప్పుడు, మార్గశీర్ష ఏకాదశి రోజున, అంటే ఆ తర్వాత యుద్ధం జరిగింది కదా. అమావాస్య తర్వాత యుద్ధ ప్రారంభం అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే అందరూ కూడా కురుక్షేత్రం వైపు బయలుదేరాలి. మరొకరా ఇద్దరా, అక్కడ ఎంతమంది, 18 అక్షౌహిణుల సైన్యము, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, వాళ్ళ శస్త్రాలు, అస్త్రాలు అన్ని తీసుకొని బయలుదేరాలా.
అది యుద్ధారంభం. ఎందుకు? ఇది ధర్మయుద్ధం కాబట్టి ఫైర్ అనగానే ఫైర్ చేయరు అక్కడ. ధర్మయుద్ధం అంటే ఒక ఏర్పాటు ఉంటుంది, దానికి నియమాలు ఉంటాయి, ఆ నియమబద్ధంగా చేస్తారు. వాళ్ళు వెళ్ళి కురుక్షేత్రంకి వెళ్ళాలి, అక్కడ గుడారాలన్నీ వేసుకోవాలి, ఏర్పాట్లు అవ్వాలి, సూర్యోదయం తర్వాత శంఖనాదం చేయాలి, అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయానికి మళ్ళీ శంఖం ఊదితే యుద్ధం ఆపేయాలి. మన్నాగా రాత్రింబగళ్ళు పోట్లాడుకోరు వాళ్ళు. అది ధర్మయుద్ధం. కాబట్టి ఏం చేశారు, అమావాస్య తర్వాత బయలుదేరి వెళ్ళారు. అప్పుడు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ఏకాదశి రోజున కృష్ణార్జునులు ఇద్దరు బయలుదేరారు ఏర్పాట్లు చూద్దామని. అట్లాగే అందరూ వచ్చారు, కౌరవ సైన్యం వాళ్ళు వచ్చారు, పాండవ ఎవరెవరు రథాలు తీసుకుని వాళ్ళందరూ అంతా చూస్తున్నారు ఎట్లా ఏర్పాట్లు అవుతున్నాయని. అప్పుడు ఈ సన్నివేశం జరిగింది. అంటే తర్వాత శ్లోకంలో అర్జునుడు ఏమంటాడు, సేనయోరు భయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్. ఎవరెవరు యుద్ధం చేయాలనుకుంటున్నారు అందరిని చూస్తా కాస్త మధ్యలో నిలబెట్టన్నాడు. సరిగ్గా వ్యూ కనిపించటం లేదు, ఎవరున్నారు ఇక్కడ అని చూస్తానన్నాడు. అది ఎప్పుడు జరిగింది? ఏకాదశి రోజున జరిగింది. ఆ రోజు గీతా బోధ జరిగింది, భగవద్గీత బోధ జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజున ధర్మరాజు గారు వెళ్ళారట, కాలినడకన వెళ్ళి అక్కడ భీష్మాచార్యుల వారికి నమస్కారం చేశాడట. మరి అన్నగారు వెళ్తుంటే వెంట వెళ్తారు కదా తమ్ముళ్ళందరూ, వెంట వెళ్ళారట వీళ్ళు. ఇంకా వాళ్ళందరూ వెళ్తుంటే బాడీ గార్డ్ మన స్వామి ఉన్నాడు కదా, ఆయన కూడా వెంట వెళ్ళాడట. అందరూ కలిసి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, నమస్కారం చేసి ఆశీర్వాదం అడిగారట. ఏమని? యుద్ధంలో విజయం కావాలని ఆశీర్వదించండి. ఎవరిని అడుగుతున్నారు? ఎవరితో యుద్ధం చేయబోతున్నారో వాళ్ళనే నాకు విజయం కలిగేటట్లు ఆశీర్వదించమని అడుగుతున్నారు. దీన్ని ఏమంటారు? మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఉన్న వాళ్ళందరూ పాండవ పక్షపాతులు, పాండవ పక్షపాతంలో ఉండి యుద్ధం చేస్తూ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ లో అప్పుడు ఆశీర్వదించారట కూడా అందరూ. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఏమన్నారు? స్వామి మీ పక్షాన ఉన్నాడు కాబట్టి మీకు విజయం తథ్యం. అంటే ఏమిటి అర్థం అక్కడ? ఇంకెందుకు యుద్ధం చేయటం? నారాయణి సేనని అడిగి తీసుకున్నాడు దుర్యోధనుడు. నారాయణి సేన ఎప్పుడైనా నారాయణుడికి వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తుందా? అది చెయ్యదు. అంత మాత్రం తెలివి కూడా వాడికి లేదు, లేకుండా తీసుకున్నాడు. ఇంకా మిగిలిన యోధులందరూ అక్కడ శల్యుడితో సహా అందరూ పాండవ పక్షపాతులే. అంత మ్యాచ్ ఫిక్సింగ్ యుద్ధం అన్నమాట ఇది. ఎవరు గెలుస్తారో ముందే అందరికీ తెలుసు. ఇది జరిగిన తర్వాత త్రయోదశి రోజున యుద్ధం ప్రారంభమైంది. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 3 రోజులు, తర్వాత మళ్ళీ వచ్చే అమావాస్య దాకా 15 రోజులు, మొత్తం 18 రోజులు వాళ్ళు యుద్ధం చేశారట. ఇది కథా సందర్భము. దీంట్లో వివాదాలు ఉండొచ్చు, ఎవరు వెళ్ళి చూడలేదు కాబట్టి తిథుల క్యాలిక్యులేషన్తో ఇదంతా చెప్పుకున్నాం మనం లెక్క కట్టుకొని. అంటే అర్థం ఏమిటంటే అప్పుడు శంఖనాదమై వెంటనే మనం సినిమాల్లో చూసినలాగా ఆ స్టిల్ అయిపోయి అందరూ యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ స్టిల్ అయిపోతే ఇక్కడ భగవద్గీత వీళ్ళిద్దరు చెప్పేసుకున్నారు, ఆ తర్వాత ఆ స్టిల్నెస్ పోయి వీళ్ళిద్దరు మళ్ళీ యుద్ధం చేశారు అన్నట్లుగా ఊహించుకోకూడదని చెప్తున్నారు ఇక్కడ. ఇది కథ యొక్క సందర్భం. ఇప్పుడు ఏమైంది? అథ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా అన్నారు. చూచి అర్జునుడు ఈ మాటలను పలకబోతున్నాడు. ధనుస్సు ఎత్తి నిలబెట్టి ఇప్పుడు ఈ మాటలను హృషికేశం తదా హృషికేశం ఇదం వాక్యం ఆహ, హృషికేశుడితో ఈ వాక్యంను చెప్పబోతున్నాడు అనేది ఈ శ్లోకం ఈరోజు చెప్తుంది. ఇక్కడ అంత గోల్ ఎక్కడ అయిందంటే చూడటంలో. ఏం చూడమంటే ఏం చూశాడో ఏమిటో అదంతా తర్వాత శ్లోకాల్లో, ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో వస్తుంది. మనం కూడా మనకు దోషం వస్తుందంటే చూడటంలో దోషం వస్తుంది. అంటే ఏ దృష్టికోణంతో మనం చూస్తున్నాము అన్న విషయం చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం. అంటే ఇప్పుడు ఏ సమస్యనైనా సరే ఎటువంటి దృష్టితో చూస్తే సమస్య ఎంతగా జటిలంగా ఉంటుంది. మనకు ప్రతి సమస్య లేకుండా జీవితం ఉండదు. దేహమే ముందు పెద్ద సమస్య, ఆ తర్వాత చాలా సమస్యలు ఉంటాయి దేహం సంబంధితం. అయితే మనం ఏ దృష్టికోణంతో దాన్ని చూసి మనం వెళుతున్నాం దాని దగ్గరికి అన్నది లెక్క. ఇప్పుడు చీమ ఉందనుకోండి, చీమకి ఏదైనా ఎట్లా ఉంటుంది? కొండంత ఉంటుంది, అవునా? ఏనుగుకి ఎట్లా ఉంటుంది? ఏదైనా చీమలాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్తో పోల్చి మాట్లాడుతున్నామా,
ఈ చూచే దాని దృష్టితో మాట్లాడుతున్నాము. మనకు కూడా దృష్టి సంకుచితమైనప్పుడు ప్రతి సమస్య కూడా పెద్దగా కనిపిస్తుంది. అదే మన బుద్ధి వికసించినప్పుడు, మనమేం ఏనుగంతగాము కానీ సాధనలో బుద్ధి వికాసమును పొందినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఎట్లా ఉంటాయి, చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అంటే ఏ విషయ జగత్తులో దేన్ని మనం విడవలేము, మార్చలేము అని మనము అనుకొని మొండిగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాము, తెలుస్తున్నప్పటికీ మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నాము. దాన్ని అతిక్రమించాలంటే ఏం కావాలి, దృష్టి మారాలి. ముందు భగవద్గీతకు ముందు, అంటే ఆ బోధ మొదలవటానికి ముందు ఇటువంటి ఒక అస్తవ్యస్తమైన పరిస్థితిని అర్జునుడి పాత్రలో ఎందుకు చూపించింది అంటే, అర్జునుడు చాలా గొప్పవాడు అయినప్పటికీ కూడా ఆ స్థితిలో ఎట్లా చెలించిపోయాడు అన్నదాన్ని చూపించటం. ఎందుకంటే ఒక నిశ్చయం చేసుకున్న తర్వాత ఆ నిశ్చయం యందు నిలబడకుండా మనం ఎట్లా చెలిస్తున్నాం, చెలించినప్పుడు బయటికి రావాల్సిన దృష్టి ఏమిటి అనేది ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ అన్నమాట. అంటే కథా సందర్భానికి బోధ రావటానికి ముందు ఒక సందర్భాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, బుద్ధి వికాసంతో మనం దేన్నైనా చూస్తే, చూచినప్పుడు దాన్ని గ్రహింపు ఎట్లా ఉంటుంది, బుద్ధి వికసించకుండా చూస్తే ఎట్లా ఉంటుంది. లోకంలో మనుషులందరూ ఎట్లా ప్రవర్తిస్తారంటే, ఈ స్థూల బుద్ధి అంటే స్థూల దేహంతో వాళ్లకు, అంటే బుద్ధి మనస్సు అనేవి ప్రయోగంలో ఉన్నాయి అందరికీ. అనకుండా ఎవడన్నా ఉంటాడా? మనసు బాగుంది అనకుండా, మనసు బాగాలేదు అనకుండా, బుద్ధి ఉందా లేదా అనకుండా ఎవ్వరూ ఉండరు. కానీ వాటి యొక్క ప్రాముఖ్యత లేదు వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మనం మనస్సుతోనే జీవితాంతం బ్రతుకుతాం, కానీ మనస్సును మార్చటానికి ఏ పని చెయ్యం. మనం మనస్సుతో అన్ని పనులు చేస్తాం, కానీ మనస్సును మార్చటానికి ఒక పనన్నా చేస్తామా? మార్చం. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఇంకా రాలేదు మన జీవితంలో. అవి ఉన్నాయి, వాడుకుంటున్నాం, అది తెలుసు, కానీ దాన్ని ఎదిగేటట్లు చేయటానికి మనం ఏం చేస్తున్నాం? ఈ దృష్టి మారటం అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే స్థూల దృష్టితో స్థూల విషయమే సత్యం అనుకోకుండా సూక్ష్మంగా ఒక బుద్ధి ఉంది, ఆ బుద్ధితో నేను ప్రవర్తిస్తున్నాను, ఆ బుద్ధి వికాసం కొరకు నేను ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము ఒక చిన్న అలవాటును మార్చటమో, మంచి గుణాన్ని అలవాటు చేసుకోవటమో చేసామనుకోండి, దుష్టమైన అలవాటును తీసేయటము, మంచి గుణాన్ని అలవాటు చేసామనుకోండి, అక్కడ బయట పరిస్థితులు మారతాయా, మన బుద్ధి వికసిస్తుందా? మన బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? బయట దాంతో ఏ సంబంధం లేకుండా ఒక తేజస్సు మనకు వచ్చినట్టు అనిపిస్తుందా లేదా? ఇది తెలిసిన రోజున తాను ఏ పనినైనా సరే అవలీలగా చెయ్యగల ధైర్యం ఉంటుందా లేదా? అందుకే అధ్యాత్మ విద్యలో వచ్చేది ముందేమిటంటే ధైర్యం, అభయం సత్వ సంశుద్ధి. మొదటి దైవీ లక్షణం అభయం. వాడికి ఇంకా భయం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఈ మన లోపల ఇందాక చెప్పుకున్నాము, ఏదో భయంగా ఉంటుంది, ఏదో ఆందోళన, తెలియని ఆందోళన మనిషి ఎందుకు అనుభవిస్తున్నాడంటే, రచనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏం పదం వచ్చిందంటే, హృషికేశం ఇదం వాక్యం ఆహా అన్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క స్వరూపాన్ని మళ్ళీ హృషికేశ లక్షణంతో చూపించారు. అంటే ఏమిటి? హృషికేశుడు అంటే ఎవరని చెప్పుకున్నాము? ఇంద్రియాలను నియమించేవాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా ఆ పదానికి సరైన అర్థం తీసుకుంటే, హృషికములు అంటే తృప్తి చెందేవి అని అర్థం. హృషతృప్తో ధాతువు. ఇంద్రియములు తృప్తి చెందేవి కాబట్టి ఇంద్రియమును నియమించేవాడు హృషికేశుడు అని చెప్పుకున్నాం మనం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఇంద్రియాలన్నీ ఎట్లా రచింపబడినవి? ఎప్పుడు కూడా సచ్చిదానంద స్మృతిని ధారణ చేస్తూ తృప్తిగా ఉండటానికి రచింపబడినాయి. మనం ఏం చేస్తామంటే, ఇందులో సచ్చిదానంద స్మృతిని పక్కకు జరిపి మన కోరిక అనే ఒక ప్రసారాన్ని అందులోంచి పంపిస్తాం. మన కోరికలు ఎట్లా తీర్చుకుంటాం? ఇంద్రియాల ద్వారానే కదా. మనస్సుకు వచ్చే కోరికలు ఎట్లా తీర్చుకుంటాం మనం? ఇంద్రియాలు. వాటిని హింసించైనా, టార్చర్ పెట్టైనా సరే తీర్చుకుంటాం మనం, అవునా? అప్పుడు ఇంద్రియాల రచన ఏమో తృప్తి పడటానికి ఉంది, మనం చేసేదేమో అసంతృప్తి అనే కోరికను అందులోంచి ప్రవేశపెడుతున్నాం. మనం అసంతృప్తిని ప్రవేశపెట్టి దాన్ని తృప్తిపరచాలని చూస్తే అది దద్దరిల్లుతుంది. మరి అవుతుందా లేదా? అందుకే ఈ ఘర్షణ మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే సచ్చిదానంద స్మృతి యొక్క ప్రసారంతో స్పష్టంగా వెలుగుతూ బాగా ఉండటానికి ఇంద్రియాలు రచింపబడి ఉన్నాయి. సృష్టిలో ఒకే ఒక్కటి ఎప్పటికీ తృప్తి పడనిది ఏమిటి?
ఒకటే ఒకటి ఉంది తృప్తి పడింది. ఏమిటది? కోరిక. కోరికను తృప్తిపరచలేడు ఎవడి సృష్టిలో. దాహం తీరద్దానికి. నజాతు కామః కామానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవ అభివర్తతే. అంటే ఒక్కసారి కూడా ఇప్పటికి ఎవరు కూడా నా జాతు కామానాం ఉపభోగేన సామ్యతి, ఏ కోరిక కూడా దాన్ని తీర్చుకోవటం వల్ల ఇంతవరకు నశించలేదు, శాంతిని పొందలేదట. హవిష కృష్ణవర్త్మేవ అంటే ఎట్లాగైతే హవిస్సు వేస్తుంటే అగ్ని ఎట్లాగైతే రగులుతూనే ఉంటుందో అట్లా కోరికలన్నీ పెరుగుతూనే ఉంటాయి. అంటే తీర్చుకున్న కొద్దీ పెరిగేవి అవి. మనమేమనుకుంటాం ఇది ఒక్కటే కదా, ఈసారికి తీర్చేసుకుంటే ఇంక అయిపోయింది అనుకుంటాడు. అది ఎప్పటికీ అవ్వదు. ఇంకోటి అది అయిపోతే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ ఇంకా కావాలనేది సృష్టిలో ఒకే ఒక పదార్థం కోరిక. భగవద్గీత యొక్క మూల బోధ ఏమిటంటే కోరికను జయించటం. జహి శత్రుం కామరూపం దురాసదం విహాయ కామాన్ సర్వాన్. అన్ని కామములను విడిచిపెట్టు అని మాటి మాటికి చెప్తాడు పాపం ఆయన. అంటే ఏమిటి? మనం ఏం చేస్తున్నాము? రచనకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ అర్జునుడి ప్రవర్తన కూడా రచనకు విరుద్ధం కాబోతుంది. ఇప్పుడు హృషికేశుడితోనే ఇక్కడ వాదానికి దిగబోతున్నాడు అర్జునుడు. ఎటువంటి అర్జునుడు? ఏమన్నాడు అర్జునుడు? బాణం నాది, బుద్ధి నీది అన్నాడు. నీ బుద్ధితో నా బాణాన్ని నడిపించు మాధవ అని కోరుకొని సారథిగా స్వామిని పెట్టుకున్న అర్జునుడే ఎందుకు యుద్ధం చేయాలని అడుగుతున్నాడు ఇప్పుడు తర్వాత. అట్లాగే మనం కూడా స్వామి యొక్క సారథ్యంలో ఉండి మానవ జన్మనెత్తి ఎదగటానికి వచ్చిన మనం కూడా ఇప్పుడు నియమాలను ఆచరించటము, కోరికలను ఆపటము అని అడుగుతున్నాం. ఇది ఒక్కటి ఉంటే ఏమైంది, అదొక్కటి ఉంటే ఏమైంది అని అడుగుతారు. మొన్న ఏమైందంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, కుంభమేళలో ప్యాంట్ షర్ట్లు వేసుకొని మునిగితే ఏమొస్తుంది, పాపం వస్తుంది అని చెప్పుకున్నాం కదా, పుణ్యం రాదని. దానికి మన వాళ్ళు ఏం చేశారు, ఒక షార్ట్ తీసి అందులో పెట్టారు యూట్యూబ్లో. దానికి ఒక అతను కామెంట్ పెట్టాడు. ఏమనంటే, వాళ్ళు ఎంతో దూరం నుండి వచ్చారు, వాళ్ళ భక్తిని మీరు చూడటం లేదు, వాళ్ళ శ్రద్ధను మీరు చూడటం లేదు, ఈ విషయంలో మీరు చెప్తున్నది తప్పు అని ఒక కామెంట్ పెట్టాడు. మనిషి ఏం చేస్తాడంటే తన బుద్ధికి తగినట్లుగా ప్రతిదాన్ని కూడా సమర్థించుకునే ప్రవర్తన చేస్తూ ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకు ప్రయత్నం చేస్తాడు సమర్థన కంటే? తనకి ఇప్పుడు దాటటానికి శక్యం కావటం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి, మనం కుంభమేళ పవిత్రమని వెళ్తామా, అపవిత్రమని వెళ్తామా? పవిత్రమైన స్థానానికి తాను కూడా పవిత్రుడై వెళ్ళాలా, వెళ్ళకూడదా? నైట్ డ్రెస్ అనేది సంస్కారహీనతకు ఒక సంకేతం. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో నైట్ డ్రెస్ లేదు అసలు. పోనీ కర్మగాలి దాన్ని దిగుమతి చేసుకున్నాం కాబట్టి అది వేసుకుంటే ఎప్పుడు వేసుకోవాలి? నైట్లో వేసుకోవాలి. దాని పేరు అదే కదా, నైట్ డ్రెస్ అంటే అంతే కదా, నైట్లో వేసుకోవాలి. నైట్ డ్రెస్ వేసుకున్నా కూడా కనీసం ఇంట్లో పెద్దవాళ్ల ముందు కూడా పడని ఒక సంస్కారం ఒక 20-30 సంవత్సరాల క్రిందట ఉండేదా? ఇప్పుడు లోకంలో ప్రతి చోటుకి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుందా, ఉండదా? మీరందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారు? డ్రెస్ కోడ్లో ఉన్నారా లేదా? ఎందుకండి? నైట్ డ్రెస్ వేసుకొని ఫ్యాక్టరీకి వస్తే ఏమవుతుంది చెప్పండి? మనసు పవిత్రంగా లేదా మీకు? ఉంది కదా, మరి ఇంకెందుకండి డ్రెస్ కోడ్లు? స్కూల్కి పిల్లలకు డ్రెస్ వేసి పంపిస్తామా, నైట్ డ్రెస్తో వెళ్తారా? బాలబ్రహ్మలో పిల్లలు వస్తున్నారు, వీడు గట్టిగా చెప్పాడు చెడ్డీలు ప్యాంట్లు వేసుకొని రావద్దని. ఎందుకు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక యూనిఫామ్ ఉంది, పోలీస్కి ఒక యూనిఫామ్ ఉంది, నేవీలో ఒక యూనిఫామ్ ఉంది, ఫ్యాక్టరీలో ఒక యూనిఫామ్ ఉంది. ఒక పోలీస్ని నైట్ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుందండి? మనసు శుద్ధంగా ఉంటే సరిపోతుందా లేదా చెప్పండి? సరిపోయింది కదా, ఇంకెందుకు ఇవన్నీ? లోకంలో ఇటువంటి వాటికి విలువనిస్తాడు కానీ కేవలం అధ్యాత్మ విద్య దగ్గరకు వచ్చేటప్పటికి ఏం మాట్లాడినా సరే దాన్ని అడ్డుకోవడానికి, సమర్థించటానికి అది వసతి అన్నాడు. వసతే పోలీస్కి కూడా వసతిగానే ఉంటుంది నైట్ డ్రెస్ వేసుకుంటే. గట్టిగా పాపం ఆ బెల్ట్లు అవి బిగించుకొని ఎందుకు అంత కష్టపడాలైనా? ఆ ట్రాఫిక్ పోలీస్ చూసాడా, ఎప్పుడు ఎండలో పడుంటాడు పాపం, అంత బిగుసుకొని ఎందుకు అలాంటి బట్టలు వేసుకో? అది షూస్ వేసుకొని, సాక్స్ వేసుకొని, ఊపిరి ఆడకుండా కాళ్ళకు ఉండొచ్చు కదా, స్లిప్పర్స్ వేసుకొని, నైట్ డ్రెస్ వేసుకొని అట్లా ఉండొచ్చు కదా. అనటం లేదే మనము. అంటే మనిషి తనకు మారటం చేతగాక, తనను తను మార్చుకునే సంస్కారం లేక దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ సమర్థన ఎప్పుడు మొదలు పెట్టాడో ఇక వాడు ఎదగడు.
ఎందుకంటే దోషాన్ని ఒప్పుకున్న తర్వాత అది ఎదుగుతుంది. ఇప్పుడు కలుపు మొక్కలు వస్తాయి, ఎందుకు కలుపు తీయాలి? భూమిలోని సారాన్ని అది పంచుకుంటుంది. అసలైన మొక్కను పెరగనివ్వకుండా దాని సారాన్నంతా ఇది తీసుకుని పిచ్చి పిచ్చిగా ఎదుగుతూ పోతుంది అది. అందుకు కలుపు మొక్క తీయాలి. ఆ కలుపు మొక్క తీయకపోతే ఏమైంది? మనం నాటిన ఏ పళ్ళ మొక్క కానీ పూల మొక్క కానీ అవసరానికి పంట వేసుకున్నది ఏదైనా వరి కానీ ఏదైనా పెరగదు. దాన్ని పెరగనివ్వదు, ఇది పిచ్చిగా ఎదుగుతుంది. ఎందుకు? పోనీ గదా అని వదిలేసినందుకు. పోనీ గదా అని అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తే దుర్యోధనుడిని ఆపలేదు గనుకనే ఇంత యుద్ధం జరిగింది. వాడికి ఏం హక్కు లేకపోయినా అంగరాజ్య పట్టాభిషేకం చేసినట్టు, మనం నైటీకి పట్టాభిషేకం చేసినట్టు ఉంటుంది. అంగరాజ్యానికి పట్టాభిషేకం అంటే నైటీ అంతే. నైట్ డ్రెస్కి పట్టాభిషేకం చేసి ఊరుకున్నారు. ఒక రోజు అయితే ఈ కాలేజీల్లో కూడా ఇప్పుడు రూల్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజీలో వాళ్ళు చున్నీ వేసుకోవాలనే రూల్ ఉంది. ఎందుకుంది అంటే అది కనీస సంస్కారం కాబట్టి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ కనీస సంస్కారమే లేదు, మగవాళ్ళకు కూడా అది షార్ట్లు వేసుకొని వచ్చేస్తారు. పురోహితులు సైతం షార్ట్లు వేసుకొని రోడ్ల మీద తిరిగి ఇంకా నమస్కారం చేస్తానంటాడు. ఆ షార్ట్ వేసుకొని ముందుకెందుకు వచ్చావు? ముందు నమస్కారం, తర్వాత తగలబడు, తర్వాత షార్ట్ వేసుకొని స్వామి ముందుకు రాకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండి మళ్ళీ దానికి సమర్థన. ఈ సమర్థన అంటే తన దోషాన్ని సమర్థించుకొని ఎప్పుడైతే సృష్టికి వ్యతిరేక పని చేస్తాడో ఇది వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. దీన్ని ఇప్పుడు ఏమంటున్నా, ఇంకొకటి ప్రవృత్తే శస్త్ర సంపాతే అన్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన పదం అది. అర్జునుడు ఏం చేశాడట అంటే ప్రవృత్తమైన వాడు శస్త్ర సంపాతం చేశాడు అంటున్నారు. ఇది చాలా గొప్ప విశేషం అర్జునుడికి సంబంధించి. ఇంకా అది వాదం మొదలవ్వక ముందు చేసిన పని. ఏమంటున్నాడు? ఆ ధనుస్సును లేపి నిలబెట్టి శస్త్రమును సంపాతం చేశాడు. అంటే ఏమిటంటే శస్త్ర సంపాతం అంటే ఒక స్పష్టమైన ప్రవర్తనకు తాను ఉద్యమించాడని అర్థం. ధనుహు ఉద్యమ్య అంటే ఉద్యమించాడని అర్థం. అంటే తనను తాను నియమించుకుంటున్నాడని అర్థం. శస్త్ర సంపాతం అంటే ఎటువంటిదంటే యుద్ధానికి ఇప్పుడు నిశ్చయం చేసుకున్న అర్జునుడు లేపి నిలబెట్టాడు ధనుస్సును. ఆ తర్వాత ఇదే ధనుస్సు గాంధీవం స్రంసతే హస్తాత్ అంటాడు. అంటే గాంధీవం చేతిలోంచి జారిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. నిలబెట్టిన వాడు ఎందుకు వదిలేస్తాడు? ఇంకొకటి శస్త్ర సంపాతం అంటే స్పష్టమైన ప్రవర్తన, అంటే క్యాలిక్యులేటెడ్ ప్రవర్తన. మనిషి ప్రవర్తించడానికి ముందే ఒక కొలతతో ప్రవర్తిస్తాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక మాట మాట్లాడాలంటే ఎంత ధ్వనిలో మాట్లాడాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామా లేదా? పక్కకున్న వాడితో మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం, దూరంగా ఉన్న వాడితో మాట్లాడితే ఎంత ధ్వనినిస్తాం, అది క్యాలిక్యులేట్ చేస్తామా చెయ్యమా? నడిచేటప్పుడు పరిగెత్తాలనుకోండి, కొద్దిగా పరిగెత్తాలంటే ఎంత వేగాన్ని తీసుకుంటాము. ఇంకా గబగబా రన్నింగ్ బస్ ఎక్కాలనుకోండి, రన్నింగ్ బస్ ఎక్కాలంటే ఎట్లా పరిగెత్తుతాడు. లేదా రన్నింగ్ బస్లోంచి దిగినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? దాంతో పాటు కాస్త దూరం పరిగెత్తి తర్వాత ఆగుతాడు. అంటే ప్రతి ప్రవర్తనలో ఒక క్యాలిక్యులేషన్ ఉందా లేదా వెనుక? ఉన్నప్పుడు దాన్ని మనం బయట వ్యవహారానికి సరిపడా ఒక క్యాలిక్యులేషన్ అయితే చేసుకుంటున్నాం, కానీ బుద్ధిపరమైన క్యాలిక్యులేషన్ మనం చేయటం లేదు అక్కడ. ఎందుకంటే గుణాన్ని మార్చుకోవటం బుద్ధిలో జరిగే పని. ఇప్పుడు మనకేమో ఇది విసృష్ట బాణం అంటారు. విసృష్ట బాణం అంటే ఒక బాణం విడిచిపెట్టామనుకోండి, అది వెళ్ళి ఏం చేస్తుంది? లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మనం వదిలిన తర్వాత ఇప్పుడు ఏదో ఇది రామాయణంలో దశరథ మహారాజు కథ ఉంటుంది, అందరికీ తెలిసేమో కదా, శ్రవణ కుమారుడి కథ. ఏమంటుంది? దశరథుడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి ఏమనుకుంటాడు? ఆ చెరువు దగ్గర నీళ్ళ అలికిడి వింటాడు. విని అక్కడ ఏదో మృగం ఉంది, క్రూర మృగం ఉంది అనుకొని బాణాన్ని విడుస్తారు. చూసేటప్పటికి అది ఎవరు? శ్రవణ కుమారుడు ఉన్నాడు అక్కడ. అంటే బాణం విడిచిన తర్వాత మనం దాన్ని ఆపగలమా? ఆపలేం కనుక ఎక్కడ మార్పు జరగాలి తనలో అంటే బాణం వదలక ముందే ఈ క్యాలిక్యులేషన్ ఉండాలి. అప్పుడు తను విడిచేటప్పుడే అది సరిగ్గా వెళుతుంది. ఈ రోజున మనము గైడెడ్ మిసైల్స్ అని చూస్తున్నాం. అంటే యుద్ధ రంగంలో మిలిటరీలో ఏం చేస్తారు? గైడెడ్ మిసైల్స్ వాడతారు. ఏం చేస్తుంది? లక్ష్యాన్ని ఛేదించడానికి దానికి గైడెన్స్ ఎక్కడిస్తాం మనము? మొదట్లోనే కమాండ్ ఇస్తాం. ఆ కమాండ్ని బట్టి అది మారుతుంది. అది ఎట్లా? ఇంకొక సిస్టమ్ అక్కడ ఏముంటుందంటే IFF మెథడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ ఫో. అంటే ఎదురుగా ఉన్నది శత్రు సైన్యంలోని వాడా లేదా మిత్రువా?
తనకి గుర్తించాలి ముందు ఆ విమానం కానీ అది ట్యాంక్ కానీ ఏదైనా ఉందో అది శత్రు సైన్యం వాళ్ళదా లేదా తనదా, అది గుర్తించి దానికి తగిన కమాండ్ని ఇచ్చినప్పుడు ఆ గైడెడ్ మిసైల్ వెళ్ళి దాన్ని ఛేదిస్తుంది. అంటే ఎదుట ప్రతిస్పందన, మనం దేన్నైనా ప్రవర్తనలో ప్రతిస్పందిస్తున్నప్పుడు ఆ ప్రతిస్పందన తనకు శ్రేయస్కరమైందా తనకు శత్రువా, ఇది విచారణ చేసుకొని ఎప్పుడైతే మనం ఆ శస్త్ర సంపాతం చేస్తామంటే, ఇప్పుడు ధనుస్సు లేపాడు కదా అర్జునుడు, ప్రతి ప్రవర్తనలో ఇది ఎట్లా ఉండాలి, సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగును దానికి ఇచ్చి ఆ ప్రవర్తన మొదట్లోనే మనం నిలపగలిగితే అది శస్త్ర సంపాతం. లేకపోతే అది చేయలేకపోయిన రోజు మనం మార్చలేము దేన్ని కూడా. ఒక విషయాన్ని మార్చామంటే అంతే, అర్థం ఏమిటి, తన బుద్ధి ప్రయోగం చేసి మార్చగలుగుతున్నాడు. మార్చలేకపోతున్నామంటే మనకే నిరూపణ అవుతోంది. ఎందుకు చేయలేకపోయాము, ముందే దానికి కమాండ్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు కంప్యూటర్లో కూడా IFF మెథడ్ వాడతారు. అంటే ఏదైనా బయట నుండి వైరస్ వచ్చినప్పుడు దాన్ని డిటెక్ట్ చేయడానికి. మన దేహం బయాలజీలో కూడా IFF మెథడ్ ఉంటుంది. అంటే ఏమిటి, లోపలికి వచ్చిన ఏదైనా ఒక యాంటీజెన్ లోపలికి వచ్చిందంటే మన ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి అంతా అలర్ట్ అయిపోయి వెంటనే దాన్ని పసిగడుతుంది, ఇది కావాల్సిందా అక్కర్లేందా, దేహంలోకి వచ్చింది, దీంతో ఎట్లా మనం పోరాడాలి అని అక్కడ కూడా ఉంది. అట్లాగే సోషల్ ఎటికసీస్ లో కూడా మనము ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు అని అంచనా వేయకుండా మాట్లాడతామా ఎప్పుడన్నా? బయటికి ఎట్లా మాట్లాడినా సరే వాడు నిజంగా మన మిత్రుడా లేదంటే మిత్రు రూపంలో ఉన్న శత్రువా అని మనం గుర్తించకుండా ఉంటామా? ఎంతలో ఉండాలో అంతలో ఉంటామా లేదా? ఇది గుర్తించలేకపోయినప్పుడు మనం మోసపోతాం. అట్లాగే ప్రతి ప్రవర్తన కూడా ఇదంతా ఉండాలి. అట్లా మనిషి బ్రతికితేనే వాడు బుద్ధితో బ్రతికిన వాడు, లేకపోతే ఊరికే ఏదో బ్రతికాం చచ్చామంతే. ఇది లెక్క కాదు. అందుకే ఇక్కడ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య, ఇప్పుడు ఉద్యమ్య, ధనుస్సును ఉద్యమించాడట. అంటే ఏమిటంటే ధను శబ్దానికి కేవలం విల్లు అని అర్థం కాదు. అక్కడ ఏమిటంటే ధన ప్రార్థనాయాం ధాతు. ఏం కోరి మానవ జన్మకు వచ్చావు నువ్వు, అది ధనుస్సు. నీకు ఏం కోరొచ్చావు? జన్మను ఎందుకు తీసుకొచ్చుకున్నాడు జీవుడు అంటే, జన్మాంతరంగా ఈ జన్మను దాటడానికి జన్మను తెచ్చుకున్నాడు. ఈ జన్మ పరంపరను దాటడానికి. అంటే ఎందుకు? ఈ ప్రవర్తన చేసి ఈ ప్రవర్తనల నుండి విముక్తుడవ్వాలి. అందుకోసం జన్మను తెచ్చుకున్నాం కదా. మరి ఆ జన్మ యొక్క ఏం కోరి వచ్చామో దాన్ని మనము ప్రీతిగా తీసుకుంటున్నామా లేదా విషయ జీవితాన్ని ప్రీతిగా తీసుకున్నామా? ఈ చింతన లేకుండా సాధకుడు అవ్వలేడు, వాడు నిలబడలేడు. వాడు నిలబడలేకపోవటం ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతూనే ఉంటుంది కదా. ఎన్నో విషయాలు మనకు నచ్చకుండా చేస్తాం. అందులో ఈ సామాజిక వ్యవస్థలో ఈరోజు సమాజము బలవంత పెడుతుంది మనిషిని. ఎట్లా ఉంటుంది, ఫ్యాషన్ నచ్చదు అయినా చేస్తారు. ఎదిరించి బ్రతకలేరా చెప్పండి? అంత కష్టమైన విషయం అది. ఎట్లా ఫ్యాషన్ అయింది? ఒక 20 సంవత్సరాల క్రితం లేనిది ఈరోజు సహజము అనిపించేలాగా మాట్లాడేటట్లు ఎట్లా అయింది? మనం ఒప్పుకున్నందుకు అయింది. చిన్నగా ఉన్న కలుపుని తీసేయకపోతే వ్యవస్థ ఇట్లా తయారవుతుంది. ఈరోజు ఆ కలుపు మొక్కలే వటవృక్షాలే కూర్చున్నాయి. ఇప్పుడు దాన్ని నరకటానికి మనం సంఘ సంస్కరణ తీసుకురావాల్సి వస్తుంది. అవసరం ఏమి దానికి? అంత కష్టమైన పని ఏం కాదు కదా. తనను తాను మార్చుకోవటం కష్టమైన పని ఎప్పుడూ కాదు. లోకాన్ని మార్చటం కష్టం కావచ్చు, కానీ తనను మార్చుకోవటం, తెలిసిన తర్వాత కూడా ఈ పని చేయలేకపోతే అది శస్త్ర సంపాతం కాదు. ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు? ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుః ఉద్యమ్య తదా హృషీకేశం ఇదం వాక్యం ఆహ. ఈ మాటలను చెప్పబోతున్నాడు. ఏం చెప్తాడో అర్జునుడి యొక్క మాటలను మనం కూడా విందాం. ఎందుకంటే అవన్నీ మన మాటలు అన్నమాట. ఈ భగవద్గీత మొత్తంలో అర్జునుడు అడిగే ప్రశ్నలన్నీ ఒరిజినల్ గా అర్జునుడు అడిగినట్టు ఉండవు. అర్జునుడి క్యారెక్టర్ కి మ్యాచ్ అవ్వవి పాపం. అన్నీ మనవే. మన తరపున అర్జునుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగి కావలసిన బోధనంతా రాబట్టాడు. అంటే మనకు తెలియాలి కదా. ఇప్పుడు అన్ని చెప్పినట్టు వినే పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా బోధ ఏముంటుంది అక్కడ? చేయమంటే చేస్తాడు, సరిపోయింది. అక్కడ బోధ ఉండదు, బయటికి రాదు. రకరకాలుగా మొండి మూర్ఖ ప్రశ్నలు వేసే పిల్లవాడు ఉంటే వాడికి రకరకాలుగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు బోధ బోల్డంత వస్తుంది. అదే ఇది 701 శ్లోకాల్లో విస్తీర్ణమైన విశాలమైన భగవద్గీత. చెప్పండి. స ఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. కపిధ్వజః అని ఒత్తకూడదు, అక్కడ ఒత్తు లేదు. ధ అనేది మహాప్రాణాక్షరం మాత్రమే కానీ దకి ధ ఒత్తు లేదు అక్కడ, కాబట్టి కపిధ్వజః. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓం తత్ సత్.